రాష్ట్రంలో క్యాన్సర్ కట్టడి, రోగుల ట్రీట్మెంట్ పైన కీలక చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఎక్కడా కేసులు నమోదైనా ప్రభుత్వానికి వివరాలు వెల్లడించాలని ఆదేశించింది వైద్య ఆరోగ్య శాఖ. దీనికి సంబంధించి ఉత్తర్వులు ఇచ్చింది. పోర్టల్లో నెల రోజుల్లోపే వివరాలు నమోదు తప్పనిసరి చేసింది. కార్పొరేట్ ఆసుపత్రుల నుంచి గల్లీ క్లినిక్ల వరకు ఈ రూల్ వర్తిస్తుందని చెప్పింది. ఇక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ను ప్రకటించింది సర్కార్. దేశవ్యాప్తంగా రోజు రోజుకు క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో ఏటా కొత్తగా 50,000 కొత్త కేసులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. క్యాన్సర్ వ్యాధిని అడ్డుకోవడానికి, బాధితులకు మెరుగైన వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న క్యాన్సర్ కేసులను పక్కాగా లెక్కగట్టేందుకు ఈ వ్యాధిని నోటిఫైడ్ డిసీజ్ గా గుర్తిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో 17 ప్రకారం రాష్ట్రంలోని ఏ మూల క్యాన్సర్ కేసు నమోదైనా ఆ వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండాల్సిందే. ప్రస్తుతం కేవలం నిమ్స్, ఎంఎన్జే వంటి కొన్ని ప్రభుత్వ సంస్థల్లో మాత్రమే క్యాన్సర్ రిజిస్ట్రీలు ఉండగా ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఒకే గొడుగు కిందకు డేటాను తీసుకురావాలని సర్కార్ నిర్ణయించింది. క్యాన్సర్ నిర్ధారణ అయిన బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతూనే ఆ సమాచారాన్ని నిర్ణీత గడువులోగా ప్రభుత్వానికి ఇవ్వాలని నిబంధన పెట్టారు. ఏ ఆసుపత్రిలోనైనా లేదా డయాగ్నోస్టిక్ ల్యాబ్లోనైనా క్యాన్సర్ నిర్ధారణ అయితే నెల రోజుల్లోపు ప్రభుత్వం కేటాయించిన ప్రత్యేక పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇన్ సీటు, ఇన్వాయిస్ క్యాన్సర్లు ఇలా ఏ రకమైన క్యాన్సర్ అయినా సరే పూర్తి వివరాలను ఆన్లైన్లో వెల్లడించాలి. ఇందుకోసం జిల్లా స్థాయిలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు పర్యవేక్షణ బాధ్యతలు చేపడతారు. ఆసుపత్రులన్నీ తప్పనిసరిగా క్యాన్సర్ రిజిస్టర్ను నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన కొత్త ఉత్తర్వులు కేవలం ప్రభుత్వ ఆసుపత్రులకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని రకాల వైద్య సంస్థలకు వర్తిస్తాయి. కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ క్లినిక్లు, నర్సింగ్ హోంలు, ఆయుష్ ఆసుపత్రులతో పాటు ఎయిమ్స్, ఈఎస్ఐ, రైల్వే, మిలిటరీ ఆసుపత్రులు కూడా ఈ నిబంధనను పాటించాలి. అలాగే వ్యాధిని నిర్ధారించే పాథాలజీ, రేడియాలజీ ల్యాబ్లు కూడా వివరాలను నమోదు చేయాలి. ఆరోగ్యశ్రీ పథకం కింద నమోదైన ఆసుపత్రులకు నేరుగా లాగిన్ ఐడీలు కేటాయించగా మిగిలిన ప్రైవేట్ సంస్థలు పోర్టల్తో రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన ఈ డేటా మొత్తాన్ని పరిశీలించి హైదరాబాద్లోని ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆసుపత్రి అధికారులు డేటాను పరిశీలించి రాష్ట్ర స్థాయి క్యాన్సర్ రిజిస్ట్రీని నిర్వహిస్తారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రమాణాలకు అనుగుణంగా డేటాను జాతీయ స్థాయి రిజిస్ట్రీకి కూడా లింక్ చేస్తారు. దీంతో ఏ ప్రాంతంలో ఏ రకమైన క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి, మరణాల రేటు ఎలా ఉందనే విషయాలపై క్లారిటీ రానుంది. భవిష్యత్తులో సరైన వైద్య విధానాలను రూపొందించడానికి, స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించడానికి ప్రభుత్వానికి ఈజీగా ఉంటుందని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.